వెల్కమ్ టు ఐడ్రీమ్. ఇట్స్ మే అనుష కుమార్. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ కె సోమశేఖరరావు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. జనరల్గా టాపిక్ ఏనండి, అందరికీ ఉన్న సమస్య ఇప్పుడు గ్యాస్ లేదా కడుపుబ్బరం. అసలు ఎందుకు వస్తుంది, దీనికి నివారించుకోవడం ఎలా, ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేద్దాం. హలో డాక్టర్. హలో అండి. ఫస్ట్ నా డౌట్, గ్యాస్ మాట వాడతాము, అందరిలోనూ ఉంటుంది. మరి గ్యాస్ కడుపుబ్బరం ఒకటేనా లేదా డిఫరెన్స్ ఉంటుందా? బేసికలీ గ్యాస్ అనేది చాలా జనరిక్గా మన పొట్టకి సంబంధించి ఏమి ఇబ్బంది ఉన్నా కానీ గ్యాస్ అంటాం జనరల్గా అలవాటు అయిపోయింది అందరికీ. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రాబ్లం ఉండొచ్చు. కొంతమందికి గుండెల్లో మంట ఉంటే దాన్ని గ్యాస్ అంటారు, ఎక్కువగా త్రేన్పులు రావటం దాన్ని కొంతమంది గ్యాస్ అని చెప్తారు, పొట్టలో నొప్పి రావటం పైన పొట్ట లోపల, ఆహారం తీసుకోగానే కడుపు ఉబ్బరంగా అయిపోవటం, ఇలా ప్రతి ఒక్కదాన్ని. కొంతమంది మోషన్ క్లియర్గా అవ్వకపోవటం, లేకపోతే గ్యాసెస్ ఎక్సెసివ్గా పాస్ చేయటం, దీన్ని కూడా గ్యాస్ అంటాం అంట. సో ప్రతి ఒక్కదాన్ని జనరిక్ చేసి గ్యాస్ అంటాం మొదలు పెట్టారు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే అలా సింపుల్ అంటే డిఫరెన్షియేట్ చేయకుండా గ్యాస్ అని సింపుల్ గా చెప్పేస్తే అర్థం అవ్వదు, మన ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకదు, అసలు ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోలేని అవకాశం ఉంటుంది. సో ప్రాబ్లం ఏంటి అనేది స్పెసిఫిక్ గా చెప్పగలిగితే బాగుంటుంది. సో గ్యాస్ అని జనరలైజ్ చేసేసి అందరూ మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రాబ్లం ఉండొచ్చు. గుండెల్లో మంట ఉండే వాళ్ళకి గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్, దానివల్ల కొంతమందికి తేన్పులు రావటం ఉంటుంది. సో ఆ స్పెసిఫిక్గా సిమ్టమ్స్ మనం ఐడెంటిఫై చేయగలిగితే పేషెంట్ దగ్గర నుంచి అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది, దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలి, ఏం టెస్టులు చేయాలి అనేది బాగా తెలిసే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు ఇంతకు ముందు ఏజ్ పైబడ్డ వాళ్ళలో ఏదైనా తిన్నా అరక్కపోవడం, కొంచెం డిలే అవ్వడం, కడుపుబ్బరం, గ్యాస్, ఇవన్నీ మనం చూసాం. కానీ ఇప్పుడు చిన్న ఏజ్ వాళ్ళు, బిలో 20 కావచ్చు, 20 అబోవ్ కావచ్చు, అందరిలో తిన్నా బాధే, తినకపోయినా బాధే అన్నట్టుగా తయారైంది. ఎందుకు వస్తుంది గ్యాస్ ప్రాబ్లం వాళ్ళకి? మోస్ట్ ఇంపార్టెంట్ గా ఈ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పుడు మనం చిన్నపిల్లల్లో కూడా చూస్తాం జరుగుతుంది. మీరు అన్నట్టు చిన్నపిల్లల్లో ముఖ్యంగా మనం చూస్తే మలబద్ధకం, కాన్స్టిపేషన్ ఎక్కువగా చూస్తాం జరుగుతుంది. ఇంటెస్టైన్ యొక్క మూవ్మెంట్ స్లో అయిపోవటం మనం చిన్న వయసు నుంచినే చూస్తాం. ఇది వరకు 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మాత్రమే ఇంటెస్టైన్ మూవ్మెంట్ స్లో అవుతుంది, వాళ్ళ ఎక్సర్సైజ్ కెపాసిటీ ఆ మూవ్మెంట్ అది తగ్గుతుంది కాబట్టి తగ్గుతుంది అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ట్రెండ్ అంతా మారిపోయింది. పిల్లలంతా ఎక్సర్సైజులు అంటే గేమ్స్ ఆడటం, ఎక్సర్సైజెస్ అది బాగా తగ్గిపోయింది. అందరూ వీడియో గేమ్స్, టీవీలకి అతుక్కుపోయారు. ఆ ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోయింది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ చిన్నపిల్లల దగ్గర నుంచి 40 ఏళ్ల వయసులో ఎవరైనా సరే ఈ సిట్టింగ్ జాబ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. మనం డెఫినెట్గా ఎక్సర్సైజెస్ అనేది కంప్లీట్గా తగ్గిపోయింది. చాలా చాలా తక్కువ మంది మాత్రమే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కారణం గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ పెరుగుతానికి. రెండోది మనం తినే ఆహారం బాగా మారిపోయింది. మనము వెస్టర్నైజ్ డైట్కి వెళ్ళిపోయాం. ఎక్కువ శాతం మంది ఇష్టపడేదంతా బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్, ఇలాంటి వాటికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. మనం న్యాచురల్గా మన ఎన్వైరన్మెంట్ ప్రకారం పండ్లు, కాయగూరలు ఎక్కువ శాతంలో తీసుకునే వాళ్ళం ఇది వరకు రోజుల్లో. అది నెమ్మదిగా తగ్గిపోయింది. ఫైబర్, గుడ్ ఫైబర్ అనమాట, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, క్వాంటిటీ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా ఉండటం, ఇది మనకి న్యాచురల్గా మనం తీసుకోవాల్సిన డైట్. అదంతా మారిపోయి వెస్టర్నైజ్ డైట్ ఎక్కువైపోయింది. రీప్లేస్ చేసేసాం ఇంట్లో కానీ బయట కానీ ఆ వెస్టర్నైజ్డ్ ఫుడ్కి అలవాటు పడిపోయాం. ఇది రెండో ముఖ్యమైన కారణం. మూడోది లాస్ట్ 5 to 7 years నుంచి ఎక్కువ మనం గమనించేది ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్, బయట తినటం చాలా ఎక్కువైపోయింది. ఇదివరకు నెలలో ఒకరోజు బయట తినటం అనేది మనం గమనించే వాళ్ళమే. ఇప్పుడు నెలలో ఒకరోజు ఇంట్లో తినటం జరుగుతుంది. సో ఈ బయట ఫుడ్స్లో రకరకాల ఇంగ్రీడియంట్స్, వాళ్ళు వాడే నూనె రీయూజ్ చేయటం, రకరకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈ ఫుడ్ ద్వారా మనకి రావటం, ఇవన్నీ కూడా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ పెరుగుతానికి. సో మీరు అన్నట్టు రకరకాల ప్రాబ్లమ్స్, అందులో ఈ గ్యాస్ జనరల్ గా కూడా మనం బయట తిన్నప్పుడే గ్యాస్ ఫామ్ అవడం గమనిస్తాం. ఎగ్జాక్ట్లీ. సో ఒక రోజు తింటేనో 2 రోజులు తింటేనో వచ్చే ప్రాబ్లమ్స్ అక్యూట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. కానీ ఇది దీర్ఘకాలికంగా జరుగుతుంది కాబట్టి, ఎక్కువ రోజులు కంటిన్యూస్ గా నడుస్తుంది కాబట్టి దాని ఎఫెక్ట్ అనేది కొన్ని నెలల తర్వాత చూస్తుంది జరుగుతుంది. అది కూడా వయసును బట్టి. యంగ్ పీపుల్లో ఇమీడియట్ గా ఏమి ఇబ్బంది తెలియకపోవచ్చు. బట్ యంగ్ అనగా నేను 30 లోపు ఉన్న వాళ్ళ గురించి మాట్లాడితే ఇమీడియట్ గా తెలియకపోవచ్చు. ఒక 3-4 నెలల తర్వాత దాని ఎఫెక్ట్స్ తెలుస్తూ మొదలు పెడతాయి. 35 years 40 years వాళ్ళకే
ఒక నెలలోనే ఈ ప్రాబ్లం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక టైంలో ఈ ఆహార నియమాలు సరిగ్గా పాటించకపోయినా, ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోయినా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ గారు అంటే గ్యాస్ ఫామ్ అవగానే ఫస్ట్ అందరు చేసే పని ఒక ఈనోనో లేకపోతే ఇంకో శాషెట్టో తాగేయడం గ్యాస్ రిలీజ్ చేసుకోవడానికి, లేదా కూల్ డ్రింక్ తాగడం. నిజంగా ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఏవైతే తాగుతున్నారో గ్యాస్ను తగ్గిస్తాయా, తగ్గించకపోగా గట్ హెల్త్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? డెఫినెట్ గా అసలు గ్యాస్ ని తగ్గించదు. అది ఒక ఫీలింగ్, టెంపరీ ఫీలింగ్ మాత్రమే ఉంటుంది. కార్బోనేటెడ్ బీవరేజెస్ మీకు ఒకవేళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే దాన్ని ఎక్కువ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే ఈ కొన్ని ఓవర్ ద కౌంటర్లో కూడా కొన్ని 1-2 టెంపరీ రిలీఫ్ కోసం డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. బట్ ఇట్స్ ఓన్లీ టెంపరీ రిలీఫ్, ఆ రోజు ఆ ప్రాబ్లం నుంచి సాల్వ్ అవుతానికి. బట్ అదే ప్రాబ్లం మళ్ళీ వస్తుందంటే ఓవర్ ద కౌంటర్ ఈ టెంపరీ రిలీఫ్ మెజర్స్ డెఫినెట్గా చేసుకోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే లోపల చాలా సివియర్ ప్రాబ్లమ్ని మనం ఇగ్నోర్ చేసి మిస్ అయిపోయే అవకాశము, లేటర్ కాంప్లికేటెడ్ స్టేజ్లో వాళ్ళు మనకి ప్రెజెంట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ గుండెల్లో మంట కానీ, కడుపులో నొప్పి కానీ, లేకపోతే ఎక్సెసివ్ తేన్పులుగా ఎక్కువగా రావటం, ఇలాంటి రిపీటెడ్గా వస్తుంది అంటే వాళ్ళు డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ చేసుకుని కారణాన్ని కనుక్కుని దాన్ని స్పెసిఫిక్గా ట్రీట్ చేసుకోవాలి. టెంపరీ రిలీఫ్ మెజర్స్ మీరు అన్నట్టు ఈనోల్ తాగుతాము, లేదంటే ఏదో ఒక సోడా తాగుతాము, ఇవన్నీ అప్పటికప్పుడు టెంపరీ రిలీఫ్ మెజర్స్ కానీ లోపల ఉన్న ప్రాబ్లమ్ని మనం క్లియర్ చేయట్లేదు. సో అది కరెక్ట్ కాదు, నాట్ ఎట్ ఆల్ సజెస్టెడ్. ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే లాంగ్ టర్మ్ లో ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది? ఎగ్జాక్ట్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడుకునే గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటే గుండెల్లో మంట తరచుగా వస్తూ ఉంటుంది. ఆహారం తిన్న తర్వాత ఎక్కువ అవుతాం, నిద్రపోయిన టైంలో ఎక్కువగా అనిపిస్తాం, గుండెల్లో మంట, ఇలాగ యాసిడ్ రిఫ్లెక్స్ ఉంటే ఓవర్ ద కౌంటర్ చాలా మందులు దొరికేస్తాయి. ఇప్పుడు మనం ప్రతిదానికి పేరు పెట్టేసి గ్యాస్ బిళ్ళలు అని కూడా పేరు పెట్టేశారు. మేము రెగ్యులర్ గా వాడే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటారు, దానికి ఒక పేరు వచ్చేసింది గ్యాస్ మాత్ర, పొద్దున్నే పరగడుపులో వేసుకోవాలి. ఇవన్నీ ఓవర్ ద కౌంటర్ అవసరాన్ని బట్టి వేసుకుంటూ ఉంటారు. టెంపరీగా సిమ్టమ్స్ రిలీఫ్ వచ్చేస్తుంది, ఎవరితో చూపించుకోరు, వెళ్ళిపోతారు. ఇలాగా రెగ్యులర్గా కనుక యాసిడ్ రిఫ్లెక్స్ జరుగుతూ ఉంటే ఈ ఫుడ్ పైపు దాడి చిన్నదైపోయే అవకాశము, ఇక్కడ అల్సర్స్ వచ్చే అవకాశము, ఆ అల్సర్స్ నుంచి రక్తస్రావం జరిగి రక్తవాంతులు వచ్చే అవకాశం, ఇలాంటి సీరియస్ కండిషన్స్ 100 మందిలో 10 మందికే వస్తాయి. ఆ 10 మందిని మేము హాస్పిటల్లో చూస్తాం కాబట్టి. కానీ ఆ 10 మందిలో మనం ఉండకుండా ఉండాలి అంటే ముందు జాగ్రత్తగా ఇనీషియల్ స్టేజెస్లోనే రికరెంట్గా ప్రాబ్లమ్స్ ఉండాలి ఎవరైనా చూపించుకుంటే మంచిది. ఇందాక నేను చెప్పాను హెలికోబాక్టర్ పైలోరీ అని ఒక రకమైన ఇన్ఫెక్షన్, ఎక్కువ శాతం మంది ఆహారం బయట తీసుకుంటాం వల్ల ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ దీర్ఘకాలికంగా వచ్చి మన పొట్టలో చేరుకుని దీర్ఘకాలికంగా పొట్ట లోపల ఉండిపోతుంది. ఈ హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి మేజర్ రీజన్గా మనం చెప్పుకోవచ్చు. ఇది పొట్ట లోపల పుండ్లు, అల్సర్స్ వచ్చేటట్టు చేస్తుంది. ఇది డియోడినం, చిన్న పేగులో మొదటి భాగంలో అల్సర్స్ వచ్చేటట్టు చేస్తుంది. ఈ హెలికోబాక్టర్ పైలోరీ ఉన్న వాళ్ళకి ఏదైనా పెయిన్ కిల్లర్స్ లేదంటే ఏదైనా కార్డియాక్ ప్రాబ్లం ఉండి వాళ్ళకి బ్లడ్ థిన్నర్స్ ఇలాంటివి ఇస్తే ఈ అల్సర్స్లో నుంచి బ్లీడింగ్, బ్లడ్ వామిటింగ్, అంటే ఇది లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ. అర్లీ స్టేజ్లో కనుక్కుని ఆ ఇన్ఫెక్షన్ని క్లియర్ చేసుకుంటే ఏమి ప్రాబ్లం ఉండదు. ఇగ్నోర్ చేసి ఇలాంటి సీరియస్ కండిషన్స్లో ల్యాండ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నిటిని మనం అర్లీ స్టేజ్లో కనుక డిటెక్ట్ చేసుకుని కంప్లీట్గా క్లియర్ చేసుకుంటే కనుక కాంప్లికేషన్స్కి వెళ్ళే అవకాశం తక్కువగా ఉంటుంది. నెంబర్ 1. చాలా మందికి ఒక అపోహ ఏంటి అంటే గ్యాస్ ప్రాబ్లం ఒకసారి వచ్చింది అంటే నాకు జీవితాంతం ఇది ఉండిపోతుంది అంటే, ఇది అన్నిటికన్నా పెద్ద తప్పు. గ్యాస్ ప్రాబ్లం అంటే రకరకాల ప్రాబ్లమ్స్, నేను ఇందాక చెప్పినట్టు డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి. ఆ సిమ్టమ్ ఎందుకు వచ్చింది అనేది మనం స్పెసిఫిక్గా నోట్ చేసుకుని దానికి సరిపడా టెస్ట్ చేసుకుంటే ఐడెంటిఫై చేసుకుని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఐడెంటిఫికేషన్ అనేది గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తే డెఫినెట్గా మీకు 100% వచ్చే అవకాశం ఉంటుంది. ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్, టెంపరీ మెడికేషన్స్ తీసుకోకుండా ఉంటే దాని తీవ్రత తెలిసి ఇమీడియట్గా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్.